నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునివి నువ్వే, దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సావి నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది చంద్రబాబు నాయుడా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారా అయోమయ పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి నేతలు మరి ఇలా గొగ్గలు పెడుతున్నారు. ఈ సందర్భంలో ప్రతి రైతు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు రావాలి, మా సమస్యలు పరిష్కరించాలి, మీరు వస్తేనే ఈ రాష్ట్రంలో సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి చెప్పినప్పుడు అటు ఆక్వా రైతులు కానీ ఇటు డిఎస్సీ అభ్యర్థులు కానీ ఇప్పుడు పొగాకు రైతులు కానీ ఇక్కడికి ఈరోజు దేవరపల్లి వస్తున్న సందర్భంలో మరి పోలీసులు ఎక్కడ పడితే అక్కడ ఆంక్షలు విధించి రైతుల్ని ఇక్కడ రానివ్వకుండా అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య. మరి రైతుల కష్టాన్ని నమ్ముకుని జీవిస్తున్నటువంటి రైతుల కోసం మీరు గండు కొడుతున్నారంటే రాబోయే కాలంలో ఖచ్చితంగా రైతులందరూ మీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. రైట్. దేవరపల్లి ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేవరపల్లి పొగాకు మార్కెట్ యార్డ్కు వెళ్తున్న దృశ్యాలు దారి పొడవునా మనం చూస్తున్నాం. కిలోమీటర్లని లెక్క చేరు. ఇటీవల చూసాం మనం విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి శ్రీకాకుళం వరకు కూడా ఆయన వెంటే నడిచిన అభిమాన జనసందోహం. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో కూడా అదే విజువల్స్ మనం చూస్తున్నాం. ముఖ్యంగా యువకులు స్టూడెంట్స్ ఆయనకు ఒక్కసారి చూడాలంటూ ఏ రకంగా ముందుకు వస్తారు అనేది తరచూ మనకు కనిపిస్తూ ఉంటుంది. దానికి కారణం పాఠశాలలను ఆయన దేవాలయాలుగా మార్చిన ఇది వాళ్ళు ఖచ్చితంగా మర్చిపోరు అనేది మనకి వినిపిస్తూ ఉంటుంది. ఉదయం నుంచి చూస్తున్నాం యువతులు బైక్స్పై ఆయన ఫోటో పెట్టుకుని ఆయనకి స్వాగతం పలకడానికి అక్కడ హెలిప్యాడ్ వద్దకు వచ్చిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఎన్నో ఆసక్తికరమైన దృశ్యాలు అవుతూ ఉంటాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో. మనం చూస్తే కనుక నాయకులు ఏదైనా పర్యటనకు వస్తే అభిమానులు కానీ లేకపోతే ప్రజలు రావటం మనకు కనిపిస్తుంటుంది. కానీ ఉప్పొంగే అభిమానం వారి ముఖాల్లో వారి కదలికల్లో కనిపించడం చాలా అరుదు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో చాలా స్పష్టంగా కనిపించే దృశ్యాలు అవే అని పదే పదే మనం చూస్తూ ఉంటాం. ప్రస్తుతం పొగాకు రైతులకు అండగా ఆయన చేస్తున్న పర్యటనలో కూడా సేమ్ విజువల్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరిని నవ్వుతూ పలకరిస్తూ దారి వదలండి అంటూ కూడా విజ్ఞప్తి చేస్తూ కూడా ఆయన ముందుకి కదులుతున్నారు. కానీ ఏమాత్రం ముందుకి కదలని సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ప్రతి పర్యటనలో కూడా ఆయన చేరుకోవాల్సిన ప్రాంతానికి చేరుకోవాల్సిన సమయంలో ఏ రోజు కూడా చేరుకునే పరిస్థితులు ఉంటాయి. అదే రకంగా ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం. ఏ రకంగా ఆయన వెహికల్ చుట్టూ కూడా అభిమానులు కేరింతలు కొడుతూ అక్కడ చేరుకున్నారో మనకు కనిపిస్తోంది. ఒక్కసారి వెహికల్ను ముందుకి పంపించండి అంటూ కూడా ఆయనే స్వయంగా విజ్ఞప్తి చేస్తూ ముందుకు కదులుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు. ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఏ రైతు ఎక్కడ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ ఆయన ముందుకొచ్చిన దృశ్యాలు గత 2.5 సంవత్సరాలుగా కూడా మనం చూస్తూనే ఉన్నాం. పొగాకు రైతుల సమస్యలతోనే స్టార్ట్ అయిన ఈ పర్యటనలు ఆ తర్వాత మిర్చి రైతులు అవ్వచ్చు, మామిడి రైతులు అవ్వచ్చు, ఉల్లి రైతులు పడిన కష్టాలు అవ్వచ్చు, టొమాటో రైతులకు అండగా ఉన్న దృశ్యాలు అవ్వచ్చు. ప్రస్తుతం పొగాకు రైతులకు అండగా ఆయన
దేవరపల్లిలో పర్యటిస్తూ ఉన్నారు. గత నెల 22వ తారీఖున తమ బాధలు చూడాలంటూ సో మార్కెట్ యార్డ్లో ఉన్న దారుణమైన పరిస్థితులను ఒకసారి గమనించాలి, ప్రభుత్వం ఏ రకంగా తమను దోచుకుంటుంది, వ్యాపారులు ఏ రకంగా సిండికేట్గా మరి తమను దోచుకుంటున్నారో ఒకసారి స్వయానా వచ్చి చూడాలని రైతులందరూ, ముఖ్యమైన రైతు నాయకులు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. వారి కోరికను మన్నించి ప్రస్తుతం ఆయన దేవరపల్లిలో పర్యటిస్తూ ఉన్నారు. ఎలాంటి పరిస్థితులు మార్కెట్ యార్డ్లో నెలకొన్నాయి, ఏ రకంగా ఎకరం పంటకి వాళ్ళు దాదాపు 1,50,000 వరకు నష్టపోతూ ఉన్నారు, ఏ రకంగా ప్రభుత్వం మిన్నకుండి ఉంది, వారిని నిద్ర లేపే ప్రయత్నం చేయడానికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం పర్యటిస్తున్న సిచ్యువేషన్. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో ఆయన కాన్వాయ్ ముందుకు కదులుతూ ఉన్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ అంటే రైతుల పక్షాన పోరాడే పార్టీ. అదే చంద్రబాబు నాయుడు ఉన్నప్పటి నుంచి కూడా తెలుసు, చంద్రబాబు నాయుడు కరువు రెండు అన్నదమ్ములు, వేరు కాదు. కానీ ఇప్పుడు అతను ఎప్పుడు వ్యవసాయాన్ని గాలికి వదిలేసి ఆ పనులే చేసేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా కూటమికి ఏర్పడి దాచుకోవడం తప్ప వేరే వాళ్ళకి ఏంటంటే రైతులతో ఏం పని లేదు. వాళ్ళ వల్ల వాళ్ళకి ఏం ఉపయోగం ఉండదు. ఎంతవరకు మట్టి, ఇసుక, మద్యం, ఇలా లేదంటే ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇట్లాంటివి అని చెప్పి వాళ్ళైతే బినామీలుగా ఉంటారని చెప్పి వాళ్ళ జేబుల్లో డబ్బులు నింపితే వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండొచ్చు అన్న అదే తప్ప కూటమి అంతా కలిసి చేసే పనులు ఇవే తప్ప రైతులను గాలికి వదిలేశారు. ఆక్వారంగం అయితే ఏమిటి, లేకపోతే బంగారం పండించే పొగాకు అయితే ఏంటి, ఆ ప్లాంట్లో ఉన్న పంటలు అయితే ఏమిటి, ఇవాళ కరువు వచ్చిందని కానీ అసలు వర్షాలు లేవని, వర్షాభావం లేవని కానీ ఏ విధమైన రాయితీలు కానీ అసలు కనీసం ఎంక్వైరీలు కానీ సమాచారం అధికారులను తీసుకోవడం కానీ ఇప్పుడు కూడా మొదలు పెట్టకుండా ఆల్మోస్ట్ వర్షాకాలం మాన్సూన్ అయిపోయినా సరే ఏమాత్రం ప్రభుత్వంలో కదలిక లేదు. పైగా ఏదో కోతికి కొబ్బరి చెప్పు దొరికినట్టు దగ్గరలో ఉన్న కొత్త నాయకులు ఉంటారు, వాళ్ళు ఏదో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అని అంటున్నారు. మీరు ఏసీ రూముల్లో, కారుల్లో తిరిగి మీ అధికారాన్ని ఎంజాయ్ చేస్తే మీకు రైతు విలువ, కష్టం విలువ తెలియదు. ఇవాళ రైతులు పడే కష్టాలు వర్షాలు లేక అయితేనేంటి, గిట్టుబాటు ధర పండించిన దానికి గిట్టుబాటు ధర లేకపోతే ఏంటి తెలిసే బాధలు ఏంటో వాళ్ళకి తెలుసు. మీరు కొత్తగా క్రాప్ హాలిడే అని ఇస్తున్నారు, అది మీకు లాస్ట్ ఇయరే వాళ్ళందరికీ కూడా ఇంటిమేషన్ ఉండే ఈ పంట వేశారు మీరు. కానీ 10 మిలియన్ పొగాకు కూడా కొనకుండా రైతులందరినీ రోడ్డు మీద పెట్టి పండించిన పంటని నిర్దాక్షిణ్యంగా తగలబెట్టుకుని వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారంటే ఈ పాపం మీ అందరికీ ఊరుకునే పోదు. ఇది ఖచ్చితంగా దీని పరిణామాలు మీరు భవిష్యత్తులో అనుభవిస్తారు. మీకు ప్రజలే గట్టిగా బుద్ధి చెప్తారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అని చెప్పి ఒక పిలుపు మేరకు జన సముద్రం లాగా జనం అందరూ చేరుకున్నారు. దీన్ని ఆపాలని చెప్పి ఎన్ని కుట్రలు చేసినా సరే మీరేదో 20 రూపాయలు 30 రూపాయలు పెంచేసి ఈ 2 రోజుల నుంచి రైతుల మీద దొంగ ప్రేమ చూపించినంత మాత్రాన ఇందులో జరిగేది ఏమి ఉండదు. మీ భవితవ్యం మొత్తం జనాలకు అర్థమైపోయింది ఇప్పటికే. ఇంకా మీకు మీ ప్రభుత్వానికి కాలం చెల్లిపోయిందన్న సంగతి మీకు అర్థమైపోయి మీరు 3 సంవత్సరాలు లోన్లు కట్టకుండా మీకు ఎక్స్టెన్షన్ ఇప్పిస్తాం పొగాకు రైతులకి, ఈ సంవత్సరం క్రాప్ హాలిడే వేయండి అని చెప్పి ప్రగల్భాలు రూముల్లో పలుకుతాం కాదు. ధైర్యమై బిగిసిన పిడికిళ్ళే ఎగసిన బంధూకులై గర్జించిన కంఠాలే పర్జన్య శంఖాలై కదలండి కదలండి. మన జగనన్న రైతుల తరపున పోరాడుతూ వస్తున్నాడు అని తెలిస్తే 25,000 నుంచి 30,000 మంది ప్రజలు వస్తున్నారు. ఈ ప్రజలందరినీ 4 కిలోమీటర్ల అవతల బ్యారిగేట్లు ఆపేసి లోపలికి రాకుండా ఆపేయడం అనేది మరి ప్రభుత్వ తీరుని మనం ఏ రకంగా గుర్తించాలన్న విషయం మన ప్రజలందరూ గుర్తిస్తున్నారు. అలాగే ఇప్పుడు రైతు అనేవాడికి ఇప్పుడు వచ్చేది రైతు అనేది మద్దతు ధర ఇవ్వాలి, పొగాకుకి మార్కెట్ ద్వారా కొనుగోలు చేసి మద్దతు ధర ఇవ్వాలని అనే స్వచ్ఛందంగా వచ్చే రైతులను ఆపడము, అలాగే వచ్చే కార్యకర్తలు లాగడం, జగనన్న అభిమానులను ఆపడం అనేది ఇది ప్రభుత్వ నిర్లక్ష్యంగా భావిస్తున్నాం. అలాగే ఇటువంటి కార్యక్రమాలు ఎన్ని అడ్డంకులు పెట్టినా జగనన్న చేస్తూ రైతులకు అండగా ఉంటారని తెలియజేస్తున్నాం. సార్ మీరు చెప్పండి, ఎలాంటి పరిస్థితి ఉంది? పోలీసులు అడ్డుకుంటే పొలాల్లోంచి మరీ వస్తున్నారు రైతులు, పరిస్థితి ఎలా ఉందంట? ఇది వైఎస్ఆర్ పార్టీకి ఒకదానికి సంబంధించింది కాదు, రైతు లోకానికి అందరికీ ఇవాళ గొడ్డలు పెట్టి లాంటిది. ఈ గవర్నమెంట్ చేసే పని ప్రతి దాన్ని ఖండించాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిందంటే అది ప్రభుత్వ వైఫల్యం. అది ఫస్ట్ తెలుసుకుని పొగాకు రైతులకు మద్దతు ధర ఇస్తే మేము ఇలాగ రోడ్డెక్కాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డెక్కి మీరు తప్పు చేస్తున్నారని మందలిస్తే కానీ మీరు ప్రభుత్వ యంత్రాంగం కదిలి రావట్లేదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి రైతులు వస్తుంటే స్వచ్ఛందంగా మీరు అడ్డుకట్ట వేయగలరు, కానీ ఈ సోషల్ మీడియాలో కానీ మీ
ప్రతి టీవీ ఛానల్లో కానీ ఈ జరిగే దమనకాండను చూపించాలి. ఈ ప్రభుత్వం పతనానికి ఈరోజు నాంది పడింది. ఇది రైతుల వ్యతిరేక ప్రభుత్వం. ఏదైనా కాలగర్భంలో కలిసిపోద్ది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం జనాలు పడుతున్నారంటే మేము తప్పు చేశాం, ఓటకు హామీలు నమ్మి మేము ఓట్లేసాం. ఈ రోజున ప్రాయశ్చిత్తం మేము ఇవాళ అనుభవిస్తున్నాం అని తెలియజేసుకుంటూ ప్రతి రైతుకి వైఎస్ఆర్ పార్టీ తరఫున మద్దతు తెలుపుతున్నాం. రైతు లోకం అంతా ఏకం అవ్వాలి. ఈ కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించాలని నేను కోరుకుంటున్నాను. ఇది మొత్తం మీద రైతులు విపరీతమైనటువంటి కష్టాల్లో ఉన్నారు. అందుకే రైతులంతా స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను వైఎస్ జగన్ ఎత్తి చూపుతున్నారు కనుక కక్ష సాధింపు చర్యల్లో భాగంగా రైతులను అడ్డుకుంటుందని